నిజంగా రాను రాను మనుషులు ఎలా తయారైపోతున్నారంటే ఏమాత్రం ఓపిక, సహనం అనేవి ఉండట్లేదు. మాట్లాడుకోవడాలు లేవు, చంపేసుకోవడాలే డైరెక్ట్‌గా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో ఏం జరిగిందో తెలుసా? రూ. 10 కూర ఇవ్వనందుకు కర్రీ పాయింట్ సిబ్బంది మీద ఒక వ్యక్తి ఇంత పెద్ద కత్తి బయటకు తీసి దాడికి పాల్పడ్డాడు. భయంతో బిక్క చచ్చిపోయారు అక్కడ సిబ్బంది. ఆ వ్యక్తి పేరు జీవరత్నం. పూర్తిగా తాగేసిన మత్తులో ఉన్నాడు. బీరంగూడలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉందన్నమాట ఈ కర్రీ పాయింట్. తాగి తూగుతూ రూ. 10కి ఏ కర్రీ వస్తే ఆ కర్రీ ఇమ్మని అడిగాడట. అక్కడ ఏవీ రాదు, రూ. 30 పెట్టండి అని చెప్పారట. అయితే రూ. 10కి సాంబార్ ఇవ్వండి అని అడిగాడట. సాంబార్ కూడా రూ. 30 ప్యాకెట్, రూ. 10కి ఇవ్వం అని చెప్పారు అక్కడ సిబ్బంది. అంటే వెంటనే కోపంతో ఊగిపోతూ ఇంత పెద్ద కత్తిని బయటకు తీసి ఒక్క ఉదుటిన అతని తల మీద వెయ్యబోయాడు ఆ కత్తితో. భయంతో బిక్క చచ్చిపోయారు అక్కడ సిబ్బంది. అటు ఇటు అటు ఇటు. ఆ తాగుబోతూ ఇటువైపు వస్తే సిబ్బంది అటువైపు, అటువైపు వస్తే సిబ్బంది ఇటువైపు. దన్నాలు కూడా పెట్టారు ఆఖరికి. వదిలేరా బాబు, మమ్మల్ని ఇస్తామని చెప్పి. అయినా వదలలేదే. నేనెవరో తెలుసా? నాకే కర్రీ ఇవ్వనంటారా, నాకే సాంబార్ ఇవ్వనంటారా అని చెప్పి ఊగిపోతూ పెద్ద హై డ్రామా క్రియేట్ చేశాడనమాట. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు పోలీసులకి సమాచారం అందించడంతో. ప్రస్తుతం అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.